గ్రామం నుంచి మొదలు పెడితే అసెంబ్లీ దాకా ఎంబడబడదాం. ఢిల్లీలో రాజ్యసభ సభ్యులు ఉన్నారు, పార్లమెంట్లో వాళ్ళు కూడా ఎంబడబడతారు. కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకోవాలని అక్కడ వారు కూడా గర్జిస్తారు. ప్రతి ఎకరానికి మీరే చెప్పారు 2 పంటలకు 15,000 ఇస్తామన్నారు. 15,000 ఇచ్చి తీరాల్సిందే. ఇవ్వకపోతే కాంగ్రెస్ నాయకులు ప్రజాక్షేత్రంలో ఎట్లా తిరుగుతారో మేము కూడా చూస్తాం. రైతులకు మేము విజ్ఞప్తి నువ్వు ఇవ్వాల్సిన ఇంకొక 2,500 ఎకరానికి కలిపి మొత్తం నువ్వు ఒక్కొక్క ఎకరానికి బాకీ ఉన్నావు రేవంత్ రెడ్డి. మొత్తం రైతులకు రాష్ట్ర రైతాంగానికి 26,000 కోట్లు బాకీ ఉన్నావు. 1 ఎకరం ఉన్న రైతుకు నువ్వు బాకీ పడ్డది 17,500 రూపాయలు. నిన్ను వదిలిపెట్టం. నువ్వు ఆ బాకీ చెల్లించేదాకా ఒక్కొక్క ఎకరానికి 17,500 ఇచ్చేదాకా ఈ సంవత్సరానికి నేను వదిలిపెట్టం. ఎట్టి పరిస్థితుల్లో నేను తప్పించుకొని ఇయ్యం. అందుకే రేపు రాష్ట్ర వ్యాప్తంగా మా సోదరులకు, రైతు సోదరులకు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి అప్పుల పాలైన రాష్ట్రం అని దివాలా కోరు మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది.